రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బాన్స్వాడ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో భాగంగా మొన్న అంతకుముందు రోజు 2 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ హరీష్ రావులు పెద్ద ఎత్తున అవినీతి చేసినటువంటి ఆరోపణలని ప్రజల్లోకి తీసుకెళ్లాలా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టో ఇచ్చి అలవి కాని సాధ్యం కాని హామీలు ఎన్నో ఇచ్చి ఆ హామీలని ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ హామీలను నెరవేర్చలేకపోతున్నాం. మరి ఆ నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్ని మనం ప్రజల యొక్క దృష్టిని మరల్చాలంటే కేవలం కేసీఆర్ హరీష్ రావు గార్ల మీద ఆరోపణలు చేస్తూ లేని కమిషన్లు వేసి పెద్ద ఎత్తున 1 లక్ష కోట్ల రూపాయల అవినీతి చేసినటువంటి ఆరోపణలు పెట్టుకుని వాళ్ళ అసెంబ్లీలో ఘోష్ కమిషన్ నివేదికని సమర్పించిన సందర్భంగా ఈరోజు అధికారం వచ్చిన వెంబటిని రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినటువంటి సందర్భాలు రైతాంగానికి వెన్నుదన్నుగా ఉంటాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ స్పష్టంగా రైతాంగానికి ఇస్తానన్నటువంటి పరిస్థితిని మరి వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఒకదానిపై ఒకటి లేని అబద్ధాలు చెప్తూ రైతాంగాన్ని మభ్యపెట్టి మరి ఒక సందర్భంలో మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పనిచేసిన సందర్భంలో కూడా చెప్తున్నాం. రైతాంగానికి ఆ రోజు ఇస్తున్నటువంటి మన ప్రాంతంలో వరి ధాన్యాన్ని మనము 2100 రూపాయలు ఉన్నటువంటి వరి ధాన్యం మద్దతు ధర ఉన్నటువంటి వరి ధాన్యాన్ని 1800, 1900, 100, 200 తక్కువకు అమ్ముతున్నారు. రేపటి పరిస్థితుల్లో 500 రూపాయలు అదనంగా బోనస్ కల్పిస్తాం. ధాన్యాన్ని అమ్ముకునే పద్ధతిని అదే 2100కి చేసి కూడా రమారమి ధాన్యం రేటుని 3000 రూపాయలు తీసుకెళ్తామన్నటువంటి సందర్భాలు ఎన్నో ఇదే వేదిక మీద మేమంతా చెప్పినటువంటి సందర్భం. ఇవాళ కేవలం అధికారాన్ని కాపాడుకోవడానికి మరి ఈ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున నేను అభివృద్ధి పరిచిన ఈ ప్రాంతంలో రైతాంగానికి సాగునీరు తాగునీరు అన్నీ ఇచ్చినటువంటి మేము మరి రేపటి రోజుల్లో అవి చేస్తాం ఇవి చేస్తున్నటువంటి చెప్పినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆయనను పార్టీ మార్చి తీసుకెళ్ళి ఇవాళ మరి వ్యవసాయ సలహాదారుగా చేసినటువంటి సందర్భం. పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఇవాళ మీరు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు నిర్ణయాలు చేసే వ్యవసాయ శాఖ మంత్రి నుంచి వ్యవసాయ శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర సలహాదారుగా ఉన్నటువంటి వీరి వల్ల మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఏ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తుంటూ అందుకని వాటికి నేను స్పందించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళానని అంటున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం. గత ఏసంగి పంట కంటే ముందు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పినటువంటి మీరు ఇవాళ ఎందుకు మాట్లాడలేదని అడుగుతాము. రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు, మీరు మాట్లాడలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే 4 రోజులకు సందర్భంలో ఆయన ఇష్టం వచ్చినట్టు లేనిపోని ప్రకటనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా శ్రీనివాసరెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే 2 లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా రాని రైతులు ఎవరున్నారో వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో రుణమాఫీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయండి. ఎందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నామంటే మీరు వ్యవసాయ శాఖకి ప్రభుత్వ సలహాదారు కాబట్టి మీకు నేను రైతుని నాకు అపారమైనటువంటి వ్యవసాయం మీద అనుభవం ఉంది. నేను రైతుగా ఈ ప్రాంతంలో రాజకీయ నాయకుడిగా నేను పెరిగింది మొత్తం రైతాంగం నుంచి నేను పెరిగిన అంటున్నారు కాబట్టి ఇవాళ బోనస్ అడుగుతున్న స్పెషల్ మొన్నటి ఖరీఫ్ సీజన్లో చివరి టైంలో మరి రైతాంగం కొంత నమ్మక మరి కొంత మాత్రమే రైతాంగం ప్రభుత్వానికి మద్దతు ధరకు ఇచ్చినటువంటి సందర్భం మన ప్రాంతంలో అయితే పోయిన ఖరీఫ్లో ఈ ఖరీఫ్ కాక పోయిన ఖరీఫ్లో
ఎంత పెద్ద ఎత్తున రైతాంగం కూడా కేవలం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి దళారులకే అమ్మినటువంటి సందర్భంగా ఇవాళ మరి మొన్నటి వేసవికాలంలో మన ప్రాంతంలో పెద్ద ఎత్తున రైతాంగం ఇవాళ ఎంత బాధపడుతున్నారంటే పరిస్థితి 2-2.5 వేల రూపాయలు 10 కిలోల తరుగు వల్ల ఒక 3-3.5 వేల రూపాయలు రైతాంగం వేసవికాలం కూడా ఆరబెట్టడానికి అయినటువంటి ఖర్చు వల్ల రేవంత్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఒక 10,000 15,000 ఏదైతే బోనస్ వస్తుందని మేము ఆశపడి వాళ్ళు ఏదైతే చేసినామో మరి ఆ బోనస్ రాకపోగా మరి ధాన్యాన్ని మద్దతు ధర కోసం అమ్మే క్రమంలో ఆరబెట్టడం వల్ల 6,000 రూపాయలు వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి మాకుంది. లేకపోతే హైదరాబాద్ ఉన్నటువంటి వ్యాపారస్తులు నేరుగా తరుగు కూడా మా మీద ఏం పడకుండా ఆ తరుగు కూడా మొన్న ఆరబెట్టిన తరుగు కూడా మా మీద పడకుండా డైరెక్ట్గా తరిగిచ్చి ధాన్యం తీసుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండే. మరి ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద పూర్తి స్థాయిలో బాధ్యత ఉంది. ఇవాళ నియోజకవర్గంలో ఇవాళ మీరు మీ ఇష్టం వచ్చినట్టు పర్యటిస్తూ రైతాంగాన్ని ఏమి చేసుకున్నా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం మన ప్రాంతంలో ఉందని మిమ్మల్ని ప్రత్యేకంగా అడుగుతూ ఇవాళ ఘోష్ కమిషన్ ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం. రెండు రోజులు అసెంబ్లీ నిర్వహించిన తర్వాత ఘోష్ కమిషన్ నివేదిక చివరిగా ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేనటువంటి అసమర్థత పరిస్థితుల్లో హరీష్ రావు గారి మీద కేసీఆర్ గారి మీద పూర్తి స్థాయిలో కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయమన్నటువంటి సందర్భాన్ని ఇవాళ మేము మాట్లాడుతున్నాం. అది కూడా స్పష్టంగా లేదు. ఇవాళ మేము స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీగా మాట్లాడుతున్నాం. మీరు నిజంగా సిబిఐ ఎంక్వైరీ మీరు కోరితే మరి ఘోష్ కమిషన్లో కేవలం హరీష్ రావు గారు కేసీఆర్ గారి మీదే మీరు ఆరోపణలు చేయటం తప్ప మరి వాస్తవంగా దాని కాంట్రాక్టర్లు ఎవరు, అధికారులు ఎవరు, ఎక్కడ లోపం జరిగింది, ఏ రకమైన లోపము మరి మిగిలిన వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోమని చెప్పలేదో చెప్పాలని స్పష్టంగా ఇలా అడుగుతాను. ఇంకొక మాట, ఇవాళ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇస్తున్నటువంటి మీరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సెక్షన్ 5 ద్వారా ఎంక్వైరీ చేయమని సిబిఐకి ఆదేశాలు ఇస్తేనే ఎంక్వైరీ జరుగుతుంది తప్ప మీరు కోరినంత మాత్రాన సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి పరిస్థితి కాదని అలా మేము ఇవాళ ఈ వేదిక ద్వారా స్పష్టంగా చెప్తూ కేవలం తప్పించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి హామీలను తప్పించుకోవడానికి కేవలం కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి బదనాం చేయాలన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తప్ప దీనివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితిని వాళ్ళు స్పష్టంగా మాట్లాడుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడ రైతాంగం కానీ లేకపోతే ఏవైతే మనం ఇచ్చినటువంటి హామీలు మహిళలు కానీ లేకపోతే విద్యార్థులు కానీ పెద్ద ఎత్తున రేపు మనకు ఓటేయకపోతే స్థానిక సంస్థల్లో మనం ఓడిపోతామనేటువంటి స్పష్టమైనటువంటి భయంతోనే ఇవాళ కేవలం మీరు ఇవాళ కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు 1,000 కోట్ల రూపాయలు తెచ్చి నేను అభివృద్ధి చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారిని సూటిగా ఒక్కటే అడుగుతున్నాం. మీరు పార్టీ మారడానికి కారణం ఏంటో స్పష్టంగా చెప్పండి. మీకు రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులా, లేకపోతే మీకు కావాల్సినటువంటి అధికారం పదవులా, లేకపోతే మీ కొడుకుని మరి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్కి దించేసినందుకు వెళ్ళినరా? ఏ కారణమో స్పష్టంగా చెప్పాలని అడుగుతా ఉన్నాను. మీ కేవలం 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు వివిధ పార్టీలు మార్చుకుంటే అధికారంలో 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు మీరు మరి నీ ఒక కొడుకుని ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా, ఒక కొడుకుని ఈ నియోజకవర్గంలో మరి సెంట్రల్ బ్యాంక్ ఈ జిల్లాలో సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేసినటువంటి మీరు మరి వాళ్ళ ఏ కారణాల చేత మరి ఇంత అనుభవించిన తర్వాత ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు పార్టీ మారిందో స్పష్టంగా చెప్పాలంట. ఇవాళ మీరు ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి గారితో కండువ వేయించుకున్న తర్వాత నేను కేవలం అది దేవుడు కండువ, నేను కండువ వేసుకోలేదు, కాంగ్రెస్ కండువ వేసుకోలేదు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం రేవంత్ రెడ్డి గారు వెంట వెళ్ళానని చెప్తున్నటువంటి మీరు, మీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే
ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రండి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మాతో పాటు పనిచేయడానికి రండి. బీఆర్ఎస్ పార్టీ కండు వేసుకొని తిరగడానికి సిద్ధంగా ఉంటే రండి. అంతేగాని ఏ పార్టీలో ఉన్నామనంటే చెప్పలేనటువంటి పరిస్థితులు ఎందుకున్నారు ఇవాళ చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీనా స్పష్టంగా చెప్పండి. ఒకవేళ మీరు బీఆర్ఎస్ పార్టీ కాదు అనేటువంటి మాటలు ఏమైనా మాట్లాడదలుచుకుంటే స్పష్టంగా మిమ్మల్ని చోటుగా అడుగుతున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచినటువంటి కారు సింబల్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రండి. కాంగ్రెస్ సింబల్ పెట్టుకుని వాళ్ళ పోటీకి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. రాజీనామా చేయండి. ఇవాళ నాకు అవసరం లేదు. ఏ కారు సింబల్తో అయితే నేను పోటీ చేసి గెలిచిందో ఆ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిని కాదు, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని అనేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటే రాజీనామా చేయండి, పోటీకి సిద్ధంగా అండి. ఏదైతే తిమ్మాపూర్ తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా ఏదైతే ప్రమాణం చేసినో దైవం మీద ప్రమాణాలు చేసి కూడా అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితులు 77 ఏళ్ల వయసులో మీకు అవసరం లేదని ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇవాళ స్పష్టంగా చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు రాజీనామా చేయండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు. సో ఒకవేళ మీరు రాజీనామా చేయనప్పటికీ కూడా మరి రేపు స్పీకర్ గారి నిర్ణయం అక్టోబర్ 31 లోపల ఇంకా 2 నెలల లోపల స్పీకర్ గారి నిర్ణయం స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. స్పీకర్ గారి నిర్ణయం కూడా ఒకవేళ అధికారంలో ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఇంకోళ్ళు మేనేజ్ చేసి మమ్మల్ని శాసనసభ్యుడిగా ఉంచుతారంటే జరగనటువంటి పరిస్థితి. తప్పకుండా రేపటి రోజున సుప్రీంకోర్టు మళ్ళీ నిర్ణయం తీసుకుని మిమ్మల్ని పదవీచ్యుతుండి యాంటీ డిఫెక్షన్ కింద మిమ్మల్ని పక్కకు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా రేపటి ఎన్నికలకు సిద్ధం ఉండండి. లేదు నీతి నిజాయితీ స్పష్టంగా మీ దగ్గర ఏమైనా ఉంటే రాజీనామా చేయండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయండి. మీకు గెలుపు ఉంటుందో మీరు ఓడిపోతారో స్పష్టంగా చెప్పడానికి ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటరు సిద్ధంగా ఉన్నాడు మిమ్మల్ని ఓడగొట్టడానికి. ఈ నీచపు మాటలు మాట్లాడుతూ మరి ఈ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిన మీరు కనీసం మరి వాళ్ళ సలహాదారుగా ఉంటే రైతాంగం కోసం మీరు ఏం చేస్తారో స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం మొత్తం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇవాళ నిన్న మొన్న అసెంబ్లీలో జరిగినటువంటి అంశాల్ని మరి కేటీఆర్ గారు మరి అదేవిధంగా హరీష్ రావు గారు సమయం ఇవ్వమంటే ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నదంటే కేవలం బూటకపు వాగ్దానాలు ఇచ్చినాం, ఆ వాగ్దానాలు పూర్తి చేయలేని పరిస్థితులు ఉన్నాం. కేవలం హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని ప్రజాక్షేత్రంలో బదనాం చేయాలన్నటువంటి పరిస్థితికి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ నియోజకవర్గంలో స్పష్టంగా బీఆర్ఎస్ కార్యకర్తలు రేపటి పరిస్థితుల్లో స్పష్టంగా ఈ నియోజకవర్గంలో రమారమి 8 నెలలు 10 నెలల లోపల బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచేటువంటి పరిస్థితి స్పష్టంగా తీసుకొస్తుంది. ప్రత్యేకంగా చెప్తూ ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కబెట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో వాటికి విరుద్ధంగా స్పష్టంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పనిచేస్తుందో అదేవిధంగా బాన్స్వాడ నియోజకవర్గంలో స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీని ముందుంచే క్రమంలో ప్రతి కార్యకర్త రేపటి రోజుల్లో స్పష్టంగా పనిచేస్తామని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఈ యథావిధిగా కొనసాగిస్తూ ఇక్కడి నుంచి ఏదైతే పార్టీ పిలుపుందో దాన్ని రాస్తారోకో చేస్తామని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తాం.